ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. మన పార్టీ జెండాలు ఏం చేసినాయో చెప్పే ప్రయత్నం చేయండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారి వలన కానీ నా వలన కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత కానీ ఏ ప్రయోజనం జరిగిందో చెప్పి నేను ఓటు అభ్యర్థిస్తా. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా పదవీ కాలాన్ని కొనసాగించిన సమయంలో ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఏమి చెయ్యలేదో కూడా చెప్పి నేను ఓటు అభ్యర్థిస్తా. అభ్యర్థులుగా నాకు ఎవరైతే పోటీ ఉండారో వారు ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటి, ఈ నియోజకవర్గ ప్రజలకు ఏ మేరకు వారు దగ్గరగా ఉన్నారు, దూరంగా ఉన్నారనే విషయాన్ని ప్రస్తావిస్తూ నేను ఏ మేరకు ప్రజల్లో మమైక్యం ఉండానో తెలియజేస్తూ ఓటు అభ్యర్థించడం నా బాధ్యత. తెలుగుదేశం పార్టీ వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీరు కూడా ఆదర్శవంతమైనటువంటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నా. కరోనా వచ్చిన సమయంలో తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ లేదు. ఈరోజు అభ్యర్థిగా పోటీ చేసే వరదరాజిరెడ్డి ఇంటికి పరిమితమైనాడు. నేను మాత్రమే, నా జెండా మాత్రమే, నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు మాత్రమే ప్రొద్దుటూరంతా తిరగలిగినాం. కరోనా వ్యాధిని మా నెత్తికి తెచ్చుకోగలిగినాం. మృత్యు వాకిలి వరకు పోయి బయటకు రాగలిగినాం. కోట్ల రూపాయల సేవ చేయగలిగినాం. ఇది చెప్పి నేను ఓటు అడుగుతాను నా అక్కగారిని, నా చెల్లెలను. నా జెండా సంక్షేమాన్ని అందించింది. నా నాయకుడు అభివృద్ధికి సహకరించినాడు. మీ బిడ్డ రాచమల్లి ఈ ఊరిని అభివృద్ధిలో ఉంచగలిగినాడు. ఈ ఊరిని ప్రశాంతంగా ఉంచగలిగినాడు. వ్యక్తిగతంగా నా మానవతా హృదయంతో ప్రతి ఒక్కరికి సహాయపడగలిగినాను. నన్ను వ్యతిరేకించడానికి, నన్ను విమర్శించడానికి నేను ఏ ఒక్క తప్పు కూడా చేయలేదు. ప్రజలారా, మీరు నన్ను చూసి తలదించుకునే విధంగా, మా నాయకుడు చెడ్డవాడని చెప్పి సిగ్గుపడే విధంగా ఏ ఒక్క చెడ్డ పని కూడా నేను చేయలేదు. నా పైన తెలుగుదేశం పార్టీ చేసే ప్రతి విమర్శ అర్థరహితము, అబద్ధము. నేను మటకా ఆడిపించినానని, క్రికెట్ ఆడిపించినానని, జూదం ఆడిపించినానని, ఇసుక దొల్లానని, మంగతయ్య ఆడిపించినానని, దోపిడీలు చేసినానని, హత్యలు చేసినానని నా పైన వీళ్ళు చేసిన ప్రతి విమర్శ అర్థరహితము, అబద్ధము, ఆధారం లేని నిరాధారమైనటువంటి విమర్శలు. ఇవన్నీ కూడా గమనించి మంచి వైపే నిలబడమని చెప్పి, మంచికి ఓటేయమని చెప్పి, మీ పట్ల ఏ నాయకుడైతే శ్రమించినాడో ఆ నాయకుడిని మీరు ఆదరించమని కోరుతా ఉన్నా. ఇన్ని చెప్పినా నా గురించి ఒక్క మాట చెప్తా. నా ప్రత్యర్థి వరదరాజిరెడ్డి గారి గురించి ఇన్ని సంవత్సరాలు నీతో నేను ఉన్నాను. ఇన్ని పనులు మీతో నేను చేయగలిగినా. ప్రతినిత్యం మీకు నేను కనిపించగలిగినా. నేను మిమ్మల్ని అడుగుతా ఉండేది ఒక్కటే, నేటి నా ప్రత్యర్థి వరదరాజిరెడ్డి 4 సంవత్సరాల 9 నెలలు ఇక్కడ ఉన్నాడా లేడా? మీకు కనిపించినాడా, కనిపించలేదా? మీకు సేవ చేసినాడా, సేవ చేయలేదా? సేవ మాట దేవుడు ఎరుగు. ప్రజల జీవితంతో మమైకమై ఉన్నాడా లేడా? 4 సంవత్సరాల 9 నెలల కిందట 2019 నుంచి 2023 6వ నెల వరకు వరదరాజిరెడ్డి ప్రజా జీవితంతో సంబంధం లేదు. 2019, 2023 6వ నెల వరకు వరదరాజిరెడ్డి గారికి ప్రజా జీవితంతో సంబంధం లేదు. ఈ చివరి 6 నెలల కాలంలో మాత్రమే పదవి వ్యామోహంతో ఎమ్మెల్యేగా పదవిని పొందాలనే ఒకే ఒక కోరికతో చివరి 6 నెలల కాలంలో మాత్రమే ప్రొద్దుటూరు రాజకీయాలకు ఆరంగేట్రం చేసి ఇప్పుడు అభ్యర్థిగా టికెట్ తీసుకొని నేను అభ్యర్థిని నాకు ఓటేయమని చెప్పి మీ ముందుకు వస్తా ఉన్నాడు. ఆయన 85 సంవత్సరాల వయసులో ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేయకుండా అభివృద్ధి నిరోధకుడుగా ముద్ర వేయించుకున్నటువంటి పెద్దలు వరదరాజిరెడ్డి గారు గత 4.5 సంవత్సరంగా మీకు కనిపించకుండా ఉండి ఏ ప్రయోజనాన్ని మీకు ఆయన కానీ, ఆయన జెండా తెలుగుదేశం పార్టీ కానీ చేయకుండా ఉండి ఇప్పుడు నాకు ఓటు వేయని చెప్పి ఆయన వస్తే ఆయనది న్యాయమా? మీతోనే కలిసిపోయి, మీతోనే బ్రతికి, మీతోనే మరణించడానికి సంసిద్ధంగా ఉండే మీ బిడ్డ రాచమల్లిది న్యాయమా? ఎవరు ఈ ఊరికి మేలు చేసినారు? ఎవరు మీ కష్టాలలో ఉండగలిగినారు? ఎవరు మీ ప్రయోజనాల కోసం జీవించడానికి, మరణించడానికి సంసిద్ధంగా ఉన్నారు? ఎవరు ఉన్నారు అన్న ఈ తేడాను, వ్యత్యాసాన్ని మీరు గమనించి మంచికే పట్టం కట్టమని చెప్పి
ఆ మంచి వైపు మీ బిడ్డ రాచమల్లి ఉంటే నన్ను 1,00,000 ఓట్లతో గెలిపించమని కోరుతా ఉన్నా. 1,00,000 ఓట్లతో నన్ను గెలిపించమని అభ్యర్థిస్తా ఉన్నా. ఇటువంటి ప్రకటనలే, ఇటువంటి అభ్యర్థనలే తెలుగుదేశం పార్టీ కూడా చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. వ్యక్తిగతమైన విమర్శలు కాకుండా, అబద్ధాలతో కాకుండా, మీరు కానీ మీ జెండా కానీ ఊరికి చేసిన విధానాన్ని చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా వల్ల ప్రయోజనం పొందనేది ఏమన్నా ఉంటే దాన్ని ప్రజలకు చూపించి మీరు ఓటు అభ్యర్థిస్తే స్వాగతిస్తా తెలుగుదేశం పార్టీ నాయకులారా.